ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా వానలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల దాటికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల రహదారులు నీటితో నిండిపోయి రవాణాకు ఇబ్బందికరంగా మారాయి. మరికొన్ని చోట్ల వరదల నీటి ఉధృతికి కొత్తగా వేసిన రోడ్లు సైతం కొట్టుకుపోయాయి. తాజాగా ముజాఫర్ నగర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన రోడ్డు ఒకటి చూస్తుండగానే కాల్వ నీటి కారణంగా రోడ్డు మధ్యలోకి అమాంతం విరిగిపోయింది. రోడ్డు కింది నుంచి కాలువ ఉధృతంగా పారడంతో క్షణాల్లోనే రోడ్డు రెండుగా చీలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అనంతరం రెప్పపాటులో రోడ్డు మధ్యలో ఒక పెద్ద గుంత ఏర్పడటం వీడియోలో చూడొచ్చు. గుంత కింద నుంచి వర్షం నీళ్లు ఉధృతంగా పారడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తుండగానే నీటి ప్రవాహం రోడ్డుపై మిగిలిన భాగాన్ని కూడా కూలగొడుతుంది. దీంతో రోడ్డు రెండుగా విభజించినట్లు వీడియోలో కనిపిస్తుంది. వర్షం నీరు పొలాలపైకి పారడంతో చాలా మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు రోడ్డు కింద నుంచి నీళ్లు పారడంతో రోడ్డు కూడా ధ్వంసమైంది. ఈ వరదల వెనుక అసలు కారణం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వర్షం నీళ్ల పారుదల కోసం ఏ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. బదులుగా బ్రిటిష్ పాలనలో నిర్మించిన వర్షం నీటి పారుదల వ్యవస్థను భ్రష్టు పట్టించారంటూ చేశారంటూ పలువురు రాజకీయ నాయకులపై దుమ్మెత్తిపోశారు. ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాలకు ఇదొక ఉదాహరణ. రోడ్డు మధ్యలో కాలువను నిర్మించే పనులను ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ కు అప్పగించాలంటూ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే బీహార్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 12 బ్రిడ్జిలు కూలిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. వర్షం తగ్గలేక పేగ మేడల్లా కూలిపోతున్న నాసి రకం బ్రిడ్జిలను నిర్మించిన 15 మంది ఇంజనీర్లను అధికారులు సస్పెండ్ చేశారు.